మంచి అనుకో మనం బ్రతికిన మనము దేవుడు. సో మనమందరం ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. మనకు సమయం ఉన్నది కాబట్టి అందరూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 1 నుంచి మనము పన్నెండు వచ్చిన వరకు చదువుతున్నాం. మత్తయి సువార్త 5:1-12. అందరు గమనించండి. మన బైబిల్ మనం చూస్తున్నాం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుటకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగిన, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించి. ప్రియులారా, ఈరోజుకు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం ఏంటంటే యేసు ప్రభు చెప్పిన ధన్యతలు గురించి మనం ధ్యానిద్దాం. ధన్యుడు, ఇంగ్లీష్లో బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్. మనం బైబిల్లో ఏం ధ్యానిస్తున్నాము? బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ కదండి. కానీ కీర్తన గ్రంథంలో మనము ధన్యులనే మాట నేర్చుకుంటా ఉన్నట్టు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నిలవక, చెప్పండి, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువారు. సో సుప్రియం, మా బైబిల్ స్టడీలో మేమేం నేర్చుకుంటున్నామంటే, కీర్తన గ్రంథంలో ఎన్నిసార్లు ధన్యత అని రాయబడింది? కరెక్ట్ 10 సార్లు ధన్యుడు ధన్యుడు అంటారు. యేసు ప్రభు గాని ఈ భూమి మీద ఉన్నప్పుడు పీటర్ 10 సార్లు ధన్యుడు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 సార్లు ధన్యుడు 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 అని 10వ సారిగా ఉంది, కానీ ఇక్కడ లేదు. అది యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంది. దాని గురించి మనం ధ్యానించాం. సో ధన్యుడు అంటే అర్థం ఏంటి అంటే, దేవుడికి ఇష్టమైన వాడు. ఎవరినైతే దేవుడు బాగా ఇష్టపడతారో, ఎవరైతే దేవుడిని మెప్పిస్తారో, ఎవరైతే దేవుడు చెప్పిన మాట వింటారో, ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుడిని మెప్పిస్తారో, వాళ్ళంతా దేవుడి దృష్టిలో ఎవరంట? వాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, రిక్కీ ఉన్నాడు. నేను చెప్పిన మాట విని నన్ను చాలా హ్యాపీగా ఆయన లోబడి నేను చెప్పినట్టు ఆయన చేస్తే
ఆయన నేను చాలా ఇష్టపడతాను, అప్పుడు ఆయన నా దృష్టిలో ఎవరంట? ధన్యుడు. అది ధన్యుడు అంటే అర్థం ఏంటంటే దేవుడికి చాలా ఇష్టమైన వాడు ధన్యుడు. యేసు ప్రభు ధన్యుడా కాదా దేవుడి దృష్టిలో? ధన్యుడు. ఏమని చెప్పాడు తండ్రి అయిన దేవుడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నాను. ఆయన ఎందుకు ఆనందించాడంటే యేసు ప్రభు ధన్యుడే కదా, ధన్యుడే. సో దేవుడి దృష్టిలో ధన్యులు ఎవరంటే ఎవరైతే ఆయనకు లోబడి, ఎవరైతే ఆయన మాట విని ఆయన చెప్పినట్టు చేస్తారో వాళ్ళంతా ఎవరంటారు దేవుడి దృష్టిలో? వాళ్ళు ధన్యులు. ఇప్పుడు మనం కానీ పీటర్ దేవుడి దృష్టిలో ధన్యులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఇదిగో ఇప్పుడు మనం చదివేది చేయాలి. దేవుని మెప్పించాలంటే ఇప్పుడు మనం యేసు ప్రభు చెప్పాడు కదా, కొండ మీద ప్రసంగం, ధన్యులు ధన్యులు ధన్యులు, అలా చేస్తే మనం కానీ ధన్యులం అవుతాం. దేవుని మెప్పించాలి. దేవుని మెప్పించాలంటే ఏ రకం? ఊరికిన పాటలు పాడి, ఏమి ఊరికిన గిటార్ వాయించి లేకపోతే తబల వాయించి ఆరాధన నడిపించి వాక్యం చెప్తే ధన్యులం కావు, ప్రార్థన చేస్తే ధన్యులం కావు. అవుతామా ఉదయ్? మరి ఏం చేయాలా ధన్యులం కావాలంటే? ఎందుకంటే ఇలా ఇలా యేసు ప్రభు చెప్పిన మాట ఇలా మనం చేస్తే మనం ధన్యులం అవుతాం. ఏంటి? మొదటి యేసు ప్రభు చెప్పిన మాట, ఆయన కొండ మీద జనసమూలను చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చారంట ఆయన దగ్గరకు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాడు. ఏమని బోధించాడంట? కొండ మీద ప్రసంగంలో మొదటిది ఏమన్నట? 3వ వచనం చూడండి ప్రియులారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వాళ్ళకి ఏం దొరుకుతుందట? పరలోక రాజ్యము వారికి. సునీత గారు, ఇక్కడ దేవుని మనము మెప్పించాలి అంటే, దేవుడి దృష్టిలో మనం ధన్యులుగా మారాలంటే చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలంట పీటర్? ప్రతాప్ ఏం చేయాలి? ఆత్మ విషయమై ఏం ఉండాలా? దీనంగా ఉండాలి. వాడు మాత్రమే ధన్యుడు. ఇప్పుడు మనం ఆత్మ విషయమై దీనంగా లేకుండా ఉన్నామనుకోండి, ధన్యులం అవుతామా? కాదు ప్రియులారా. దీని అర్థం ఏంటంటే కుమారి, మనము తగ్గించుకోవాలి. ఇది దాని అర్థం. దీనం అనే మాటకు ఆపోజిట్ వర్డ్, ఆపోజిట్ మాట ఏంటంటే గర్వం. ఆపోజిట్ వర్డ్ ఏంటంటే గర్వం, అహంకారం. అంటే యేసు ప్రభు మాటను బట్టి మనకి ఏం ఉండకూడదు? ఏముండకూడదు? గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. మరి ఏం ఉండాలా? దీనత్వం ఉండాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసు ప్రభు ఫస్ట్ ప్రసంగం చేసిన మాట ఇదే, ఆత్మ విషయమై దీనంగా. ఆయన బయట నోరు తెలిసిన వెంటనే 30 సంవత్సరాలు ఇంట్లో ఉన్నట్టు కదా, 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తిసం తీసుకుని ఆయన ఉపవాసం చేశాడు. కానీ ఆయన ఇతర ప్రసంగం చేసే విషయంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు అందరూ ఫస్ట్ పరలోక రాజ్యంకి వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యం యొక్క ఆ యొక్క సావాసంలో మీరు ఉండాలంటే మీరు ఎలా ఉండాలా? దీనంగా ఉండాలి. మనందరికీ వీళ్ళరా దీనంగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు మనకు నల్లా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఈ అధ్యాయం చాలాసార్లు ధ్యానించాం. మత్తయి సువార్త ఎన్నిసార్లు ధ్యానించలేదా? చాలాసార్లు ధ్యానించాం. కానీ దేవుడు మళ్ళా మనకి ఎందుకు నేర్పిస్తున్నాడంటే, మనం బ్రతికినన్ని రోజులు ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివితో సరిపోదు. మనం చదువుతానే ఉండాలా, రిపీట్ చేస్తూనే ఉండాలా, ప్రతిసారి మనం వింటానే ఉండాలా, దానికి లోబడతానే ఉండాలా. ఎందుకంటే మనిషి జీవితంలో అప్పుడప్పుడు ఈ గర్వం అనేది బయటికి వస్తూనే ఉంటుందంట ప్రియులారా. మన గర్వాన్ని బట్టి మనం దేవుడు మనకు శత్రువు అవుతాడు. ఎవరు అంటుంటే, ఇఫ్ యు వాంట్ గాడ్ టు బి యువర్ ఎనిమీ, దేవుడు నీకు శత్రువు కావాలి, నీకు విరోధి కావాలి అనుకుంటే కొద్దిగా గర్విస్తే చాలంట, దేవుడు మనకు విరోధి అవుతాడంట. గాడ్ విల్ బికమ్ అవర్ ఎనిమీ ఎప్పుడు మనము గర్వించినప్పుడు. సో ఇక్కడ మనం ఈరోజు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే చూడగా, ప్రభువు నమ్ముకున్న మనము, బాప్తిసం తీసుకున్న మనము, విశ్వాసులము అని అనబడుతున్న మనము,
బిలీవర్స్ అంటాం కదా, అనబడ్డాం. మనము పూర్తిగా పాటలతో కాదు. చాలా మంది ఏదో పాటలు పాడితే పాటలోకి వెళ్తారు, లేకపోతే పూర్తిగా మందిరానికి వస్తే కాదండి. మనకి గుణాలు లేకపోతే మాత్రము మనం గుర్తుపెట్టుకోవాలా, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాము. అన్నింటికంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే దీనత్వము ఉండాలి. ఆత్మ విషయమే, మన ఆత్మలో మనకు దీనత్వము ఉండాలి, తగ్గించుకోవాలి. వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం. సో ఈరోజు ఈ రెండు విషయాల కొద్దిసేపు మనం ధ్యానించుకున్నాం. నేను ధన్యులుగా ఉండాలి అనుకున్న వాళ్ళందరూ ఈ వాక్యాన్ని మనం చనిపోయే వరకు మర్చిపోకూడదు. నేను రేపు పరలోక రాజ్యంలో నేను ఒక మెంబర్గా ఉండాలి అనుకున్న వాళ్ళంతా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, యాకోబు పత్రిక ఒకసారి తీసుకుందాం. ఇది ఇలాగే పట్టుకొని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం ప్రియులారా. యాకోబు పత్రిక 4:6 ఏమనుందంటే ఒకసారి నేను చదువుతాను, అందరు గమనించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో యాకోబు ఏమని రాస్తున్నాడంటే, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, చాలా అధికంగా కృపనిస్తాడు. ఎవరికి? అందుచేత దేవుడు అహంకారులను ఏం చేస్తాడంట? ఎదిరించి. ఎవరు కృపనిస్తాడు? దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుతున్నది. ఎంత చక్కగా రాయబడింది. అందరూ మనం చూడండి, మనం చదువుకున్న వాక్యము ఇది చాలా ముఖ్యమైనది. అందరూ మీ బైబిల్ చూసుకోండి. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందరం చదువుకుందాం. మొదటి నుంచి 1, 2, 3. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఇప్పుడు యాకోబు ఆయన సొంతంగా రాయన ఈ మాట ఎక్కడి నుంచి చెప్తున్నాడు? ఆయన పాత నిబంధన లేఖనాలు ఎక్కడో రాసింది, ఆ లేఖనాన్ని బట్టి చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు దీనత్వం గురించి చెప్పింది ఎక్కడి నుంచి చెప్పాడంట? పాత నిబంధన కాలంలో ఒకే సామెతల గ్రంథంలో రాయబడింది. దేవుడు అహంకారాలను ఎదిరించి దేవుడు దీనులకు కృపను అనుగ్రహించును. సో ఫస్ట్ పాలసీ, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంట? మనం ప్రియులరా ఏ ఉండకూడదు మనలంట ప్రియులరా? అహంకారము, గర్వము. దేవుడు ఎంత చక్కగా వాక్యంలో రాయబడి దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తారు. వాళ్ళని ఎదిరించడం అంటే మీకు తెలుసు, ఎవరైనా బయట నుంచి తలుపులు తోసారనుకోండి, లోపలి నుంచి నేను తోస్తున్నాను, లాస్ట్కి ఎవరు గెలుస్తారు? ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు రోహిత్ ఉన్నాడు, రోహిత్ బయట నుంచి ఫుల్ పుష్ చేస్తున్నాడు, నేను లోపల నుంచి ఆ డోర్ పుష్ చేస్తున్నాను. లాస్ట్కి ఎవరు గెలుస్తారు అంటే రోహితే గెలుస్తాడు. ఎందుకంటే ఆయన నాకంటే బలవంతుడు. ఇక్కడ దేవుడు మనల్ని ఎదిరిస్తే ఎవరు గెలుస్తారు? ఎందుకు బలం ఎవరికి ఎక్కుంది? వెరీ సింపుల్. ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారం. ఎవరు కృపణిస్తాడు? ఇది నేను చెప్పే మాట కాదు పిల్లగా, దేవుడు వాక్యంలో రాయబడింది. సో దేవుడు బిడ్డలమైన మనము అప్పుడప్పుడు మనం ఈ యొక్క అహంకారం, ఈ గర్వం అనేది అప్పుడప్పుడు వస్తుంటుంది. చెప్పండి పిల్లగా, గర్వం అనేది 2 రకాలు ఉంటుంది. కుమారి 2 రకాలు ఉంటుంది. వేరే ఎలాది? ఒకటి, నన్ను గురించి ఎప్పుడు గొప్పగా అనుకోవడం, అది గర్వం. నా గురించి నేను గొప్పగా హై థింకింగ్ అంటారు కదా, అది గర్వం. రెండవది, వేరే వాళ్ళను కించపరిచి మాట్లాడటము, వేరేటోళ్ళను చాలా తక్కువ అంచనా వేయడము, అది కానీ గర్వం. గర్వం ఒకటి కాదు, 2 రకాలు ఉంటుందంట. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు కదా, తావే నీతిమంతులమని ఇతరులను తృణీకరించు వారి గురించి యేసుక్రీస్తు ఈ ఉపమానం చెప్పాడు. 2 మందిరానికి వెళ్ళారు, ఒకడు సుంకరి, ఇంకొకడు పరిశీలి. పరిశీలన ఎదుర్కొంటే దేవునితో ప్రార్థిస్తున్నాడంట, దేవా
నేను అన్యాయస్తుని కాదు, నేను దొంగను కాదు, నేను చోరులను కాను, నేను వారానికి 2 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, నా సంపాదన అంతట్లో ఎంత ఇస్తాను, 10వ వంతు నీకు ఇస్తాను అని ఆయన తనలో తాను ప్రార్థించుకుని పోయాడు. కానీ సుంకరి ఏమని ప్రార్థించాడంట? ఆయన ఆకాశం వైపు కన్నులకు నేను యోగ్యుడని కానని చెప్పి మందిరం యొక్క ఆవరణంలో కాకుండా బయట నిలబడి తన గుండెను బాదుకొనుచు పాపినైన నన్ను కరుణించుమని ఆయన ఏడ్చి వెళ్ళాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఈ ఇద్దరు ఎవరు నీతిమంతుడంట? సుంకరి. ఒకడు నిలబడి ఏమంటున్నాడు? నేను దశభాగం ఇస్తా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తా, నేను మందిరానికి వెళ్తా, నాకు కానుకలు ఇస్తా, ఉపవాస ప్రార్థన చేస్తా, బైబిల్ స్టడీకి వెళ్తా కదా, నేను చైర్ వేస్తా, నేను కార్పెట్ ఎత్తేస్తా. ఆత్మీయంగా కొంతమంది గర్వించే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ బైబిల్ రాయబడుతుంది కదా. సో ఆ యొక్క సుంకరి బయట నిలబడి, ఈవెన్ చర్చ్ కాంపౌండ్లో లేడంట, కాంపౌండ్ బయట నిలబడ్డాడంట, ఆవరణంలో కానీ నేను బయట ఉన్నాడంట. ఏమనుకుంటున్నాడంట పీటర్? నేను తల ఎత్తుటట్టుగా నేను యోగ్యుడని కాదు, ఆకాశం వైపు తల ఎత్తుటట్టుగా నేను యోగ్యుని కాదనుకొని గుండె బాగుతున్నాడు, పాపినైనా నన్ను క్షమించాడు. నేను మట్టి యేసుప్రభు అంటాడు, ఈ మొదటి అనిపించినోడు కాదు, ఉపవాస ప్రార్థన చేసినోడు కాదు, ఆరాధన పాటలు పాడినోడు కాదు, వాక్యం ప్రసంగం తీసుకుని అస్సలు కాదు. ఎవరంట? తీసుకొని గుండెలు బాగుంది యోగ్యులు కాదు అన్నవాళ్ళే దేవుడి దృష్టిలో నీతిమంతులు. సో ప్రియులారా, మనకి ఎప్పుడెప్పుడు గర్వం వస్తుందంటే చెప్పండి ప్రియులారా, ప్రతాప్ చెప్తున్నారు, చెప్పండి కదా. దేవుడు ఉండగానే వస్తుంది గర్వం. దేవుడు లేకున్నప్పుడే కాకుండా దేవుళ్ళు ఉన్నప్పుడు లేదా? దేవుళ్ళు ఉన్న వాళ్ళు గర్విస్తులు లేరా? నాకు తెలిసి దేవుల్లో లేని వాళ్ళ కంటే దేవుళ్ళు ఉన్న వాళ్ళే చాలా మంది గర్వం ఎక్కువ, ధనం ఎక్కువైనప్పుడు. అయినా చెప్పండి, నేనే జ్ఞానవంతుడి అని అనుకునేవాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్స్, ఒక ఆన్సరు డబ్బు ఎక్కువైనప్పుడు, ఇంకొక ఆన్సరు నేనే తెలివిగలవాడిని, నాకే ఎక్కువ జ్ఞానం ఉందన్నప్పుడు గర్వం వస్తుంది. చెప్పండి ఆన్సర్స్. హోదా కొద్దిగా పెరిగింది అనుకోండి, అప్పుడేమొస్తుందంటమ్మా? చెప్పండి. అందమా? ఓకే, అందంగా ఉన్నవాళ్ళు ఓకే, వాళ్ళు గర్వం వస్తుందంట. మన ఆన్సర్సే, మన చర్చలో వచ్చిన వాళ్ళ ఆన్సర్స్. ఇంకా హోదా, అందము, దాని తర్వాత డబ్బు ఎక్కువైనప్పుడు, నేనే జ్ఞాని నేను చెప్పినప్పుడు. చెప్పండి ప్రియులారా, ఇలా బలం ఉన్నప్పుడా? నేనే బలవంతుని అన్నప్పుడా? నేనే జిమ్కి వెళ్తా, జిమ్ బాయ్స్ ముఖేష్, రోహిత్ అండ్ రుచి, మన ముగ్గురు జిమ్ బాయ్స్ ఉన్నారు ఇక్కడ. ఇంకా చెప్పండి, ఎప్పుడు గర్వం వస్తుంది ఉదయ్? మనకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, ఎప్పుడు మనం గర్వంగా ఫీల్ అవుతాం. అది ఒకసారి మనలో నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక్కోసారి మనం వేరేటోళ్ళగా చూడవచ్చు. ఎప్పుడు చెప్పండి? ఇప్పుడు నాకు వచ్చిన ఆన్సర్స్. ఇంకా ఆత్మీయంగా వేరే వాళ్ళు వేస్ట్ అనుకుంటే అది గర్వమే. ఇంకా సో ప్రియులారా, మన సంఘం నుంచి వచ్చిన జవాబులను బట్టి గర్వం ఎప్పుడు వస్తుందంట? డబ్బు మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు. ఏ రోజు ఆ రోజుకు నెలంతటికి సరిపోయినంత ఉంటే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. దేవుని సేవకుడు కాడ ఏమంటాడు తెలుసా? రాయలమ్మా, ప్రభా నాకు అధికంగా ఇవ్వద్దు, నేను గర్వించి నువ్వు ఎవడో అని అంటానేమో అని సామెతల గ్రంథంలో అంటాడు.
మరీ నాకు అన్నం లేకుండా తిండి లేకుండా చేయొద్దు, నాకు ఏ రోజుది ఆ రోజుకు ఇవ్వండి, నాకు కావాల్సినంత ఇవ్వండి. సో డబ్బు మన దగ్గర అధికంగా ఉన్నప్పుడు ఉండడంలో తప్ప ఏం లేదు, తప్పు తప్పిక అస్సలు లేదు. దేవుడు మన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కానీ మనకుండే అలవాటు, మనకుండే గుణం ఎలాంటిదంటే కొద్దిగా డబ్బు వస్తుందిలే, ఏమవుతుందంట దేవదాన్ని చెప్పినట్టు అప్పుడు ఎలా ప్రవర్తిస్తామంటే నన్ను మించిన వేరు, అది గర్వం. బైబిల్ ఒక వ్యక్తి అన్నాడంట, నా ప్రాణమా తిను తాగు సంతోషించుదో, మస్తు పొలం పండింది, తిను తాగు ఈ సంవత్సరం అంతా ఎంజాయ్ చేయి అని తనలో తాను అనుకుంటే ప్రభు అన్నాడంట, మూర్ఖుడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీస్తే నువ్వు ఏం చేస్తావు? ఈ ఆస్తి ఎంత? కదా డబ్బును బట్టి మనం గర్వించవచ్చా? ఆ డబ్బును బట్టి దేవా నీకు థ్యాంక్స్ అయ్యా అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఇంకా మనం తగ్గించుకోవాలి. దేవా నా ప్రాణం పోతే నేను ఏం చేయగలుగుతానయ్యా? నా ప్రాణం పోతే నేను ఏం చేయగలుగుతా ప్రభు అయ్యేటప్పుడు? నిన్న నేను న్యూస్ చూస్తున్నాను. ప్రియులారా, న్యూస్ చూస్తుంటే వాయనాడ్ కేరళలో ఆ పెద్ద పెద్ద పర్వతాలన్నీ మొత్తం నానిపోయి మొత్తం కూలిపోయినాయి. మీరు నమ్ముతారు ఏదో 3-4 గ్రామాలు లేకపోతే చిన్న చిన్న టౌన్లు కొట్టుకుపోయినాయి. ఒక్కొక్కరు శవాలు దాంట్లో ప్రియులారా, ఒకళ్ళ చెయ్యి, ఒకళ్ళ కాళ్ళు, ఒకళ్ళ తల అక్కడ బయట కనపడుతుంది. ఒక్కొక్కళ్ళ ఇళ్ళు, పెద్ద పెద్ద కార్లు మొత్తం మట్టితో నిండిపోయినాయి. 300-400 మంది ఇప్పుడు చనిపోయారంట, కొన్ని వేల మంది డిసీజ్. సో అప్పుడు నాకు ఒక్క మాట అర్థం, పెద్ద పెద్ద ధనవంతులు ఒక్క సెకండ్లో వాళ్ళ యొక్క ఇది మొత్తం ఆస్తి అంతా కొట్టుకుపోయింది. మంచి కారు టొయోటా కార్ చాలా కాస్ట్లీ, ఫార్చునర్ కార్స్ అంతా మొత్తం బురదతో నిండిపోయింది. ఆ ఓనర్ రేటు చనిపోయారు. మన ఆస్తి, మన డబ్బు గర్వించకుండా తగ్గించుకుంటే దేవుడు అలా చేయకుండా, నేను అంటే వాళ్ళు ఏదో గర్వించారని అనట్లేదు. జనరల్గా మన డబ్బు, మన ఆస్తి ఎంతసేపు ఉంటుంది? సో ఇక్కడ మన సంఘం నుంచి వచ్చిన ఆన్సర్స్ ఏంటి? డబ్బు అధికంగా ఉండడం వల్ల గర్వించే అవకాశం చాలా ఉంది. ప్రతిసారి మనకి డబ్బు వచ్చినప్పుడు దేవా థ్యాంక్ యూ, ఈ మంత్ ఇన్కమ్ వచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, ఇంటి రెంట్ వచ్చింది థ్యాంక్స్ ప్రభా, మా కొడుకు అమెరికా నుంచి పంపింది థ్యాంక్స్ ప్రభా, కదా మాకు వేరే వ్యాపారం నుంచి కొద్దిగా ఇన్కమ్ వచ్చింది థ్యాంక్స్ ప్రభా, మనకి ఏదో ఒక రకంగా జీతం వచ్చింది థ్యాంక్స్ అయ్యా, పెన్షన్ వచ్చింది థ్యాంక్స్ ప్రభా. అంతేగాని ఆ డబ్బును బట్టి మనం గర్వించకూడదు. దేవుడు అహంకారం ఎదిరిస్తాడంట. డబ్బులు తప్పేం లేదు ప్రియులారా. డబ్బు లేకుండా ఈ లోకంలో మనం జీవించగలుగుతామా? ఒక్క సెకండ్ జీవించలేదు. ఏ పనికైనా డబ్బు అవసరమే. దేవుడు డబ్బు ఇస్తున్నాడు. కానీ ఇక్కడ మనకు డబ్బు వచ్చిన వెంటనే మన ప్రవర్తనలో మార్పు వస్తుందే, అది దేవుడు ఇష్టపడాడు. ఆత్మ విషయమే దీనులైన వారు పరలోక రాజ్యము వారిది. సో ప్రియులారా, డబ్బు విషయంలో గుర్తుపెట్టుకుందాం. మనకి ఎంత డబ్బు వచ్చినా కానీ దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రభువా ఇది మీరు థ్యాంక్స్. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి దాంట్లో నుంచి మనం దేవుడికి ఇవ్వాల్సింది తీసి దేవుడికి ఇవ్వాలి. బీదలకు తీయాల్సింది బీదలకు తీసి ఇవ్వాలి కదా ప్రియులారా. వాళ్ళు గర్వించకుండా ఇన్కమ్ ఇచ్చినవయ్యా థ్యాంక్స్ అని చెప్పి మనం దేవుడికి ఇప్పుడు ఈరోజు మా టాపిక్ ఏంటంటే నేను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఓల్డ్ టెస్టమెంట్ లో సాంగ్స్ లో చాలాసార్లు ఉంది ధన్యులు, కీర్తన గ్రంథంలో. కానీ ఈరోజు యేసు ప్రభు చెప్పిన మాటలు ధన్యుడు. కొండ మీద ప్రసంగం చేస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆపోజిట్ వర్డ్ దీనము అనే మాటకు ఆపోజిట్ వర్డ్ గర్వము, అహంకారము. ఎప్పుడు అహంకారం వస్తుందంట? దేవదానం చెప్పినట్టు డబ్బు వచ్చినప్పుడు అహంకారం వస్తుంది.
డబ్బు రావడంలో తప్పేం లేదు, కానీ డబ్బు వచ్చినప్పుడు ఏం మారకూడదు, మన ప్రవర్తనలో మార్పు రాకూడదు. We should have money, but we should not have pride. కదండి, Lord, it is you who gave. Lord, I thank you. వాళ్ళంతా ధన్యులంట. రెండవది, మా సునీత సిస్టర్ చెప్పినట్టు ఎప్పుడు గర్వం వస్తుందంటే, నాకు జ్ఞానం ఎక్కువ, అందరికంటే జ్ఞానం నాకు ఎక్కువ అని అనుకునే వాళ్ళంతా గర్విస్తున్నారు. ఇంకా ఏదైనా తక్కిన ఎవడు చెప్పినా కానీ వాళ్ళు పెద్ద పద్ధతి పట్టించుకోరు. నాదే కరెక్టు, నేను చెప్పేదే కరెక్టు. ఈరోజు నేను పొద్దున ప్రార్థన చేసుకుంటుంటే కదా ఒక తలంపు నాకు వచ్చింది. అదేంటంటే, నేనే కరెక్ట్, నేను చెప్పినట్టు నువ్వు వినాలా అని భర్త భార్యను కంట్రోల్ చేయడము, భార్య యొక్క భర్తను కంట్రోల్ చేయడము, పిల్లలను కంట్రోల్ చేయడము, తల్లిదండ్రులను కంట్రోల్ చేయడము, అది మంచి పద్ధతి కాదు. నేను చెప్పిన డ్రెస్ వేసుకో, నేను చెప్పినట్టే బ్రతుకు. ప్రతి ఒక్కరికి దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎవరి జీవితం వాళ్ళు జీవించాల, పాపం ఉండకూడదు. అంతేగాని ఏ డ్రెస్ కావాలో వేసుకోవచ్చు, దాంట్లో పాపం ఉండకూడదు. వేరొకరు శోధించే టైపు ఉండకూడదు. వాళ్ళు ఏం తిండి తినివ్వండి, తినడం వల్ల ఒక వ్యక్తి పాపం చేయడు. వేరొకరు కంట్రోల్ చేసి నేను చెప్పిన డ్రెస్ వేసుకో, నాకు ఇష్టపడితే జీవించు. వేరొకరు మనం కంట్రోల్ చేసి మనం ఊరుకుంటామా? నేను చెప్పినట్టమ్మా నువ్వు ఈ శారీ కట్టుకోవద్దు, బాబు నువ్వు ప్యాంట్ వేసుకోవద్దు, ఈ షర్ట్ వేసుకోవద్దు, అది తప్పు. అది గర్వం. నువ్వు మనం వేరొకరు కంట్రోల్ చేయడం గర్వం కాదా? ఎంత భార్య మాత్రమే పాత నిబంధన కాలంలో ప్రియుల భార్యలు బానిసలుగా మరి ఘోరంగా ఉండేది. ఇప్పుడు మనకు సిస్టమ్ చేంజ్ అయింది. యేసుప్రభు వచ్చిన తర్వాత సిస్టమ్ చేంజ్ అయిపోయింది. సో నేనే జ్ఞానిని, నేను చెప్పేదే కరెక్ట్, మీరంతా వేస్ట్ అనుకునేవాడంతా గర్విస్తులు. బైబిల్ ప్రకారంగా అది గర్విస్తులే. నేనే జ్ఞానిని అనుకోవద్దని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. ఇంకా ఎవరో చెప్పారు నేనే అందంగా ఉంటారా? అందం పాపం కాదు కదా. అందం పాపం ఏంటి? దేవుడు అందం సృష్టించేవాడు కాదు. అందరినీ నల్లయ కదా, పెద్ద ముక్కు, పెద్ద పళ్ళు అట్లా పెట్టేవాడు. సో అందం దేవుడు సృష్టించిందే. కాకపోతే ఆ అందం ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదన్నా గర్వించాలి. అది ఇక్కడ పాయింట్. ప్రియుల అద్దం ముందుకెళ్ళి నా యొక్క స్మార్ట్ ఉన్నా, నాకంటే స్మార్ట్ ఎవరు లేరు. మనసులో అప్పుడు నేను తెల్లవుతా, నువ్వు తెల్లవున్నావు అని అనుకుంటాం. అనుకోండి ప్రియుల, కలతా దేవుడు మన కళ్ళను మారడం పెద్ద ప్రాబ్లమా? నాకు 2-3 బాగా పరిచయం ప్రియుల. కొద్దిగా వాళ్ళు వేరొకరు ట్రీట్ చేయడము, నల్లగా ఉన్నారని చెప్పి వాళ్ళని ఎక్కిరియడము, నవ్వడం, లోపల నవ్వడము, వాళ్ళకు ఆ పిగ్మెంటేషన్ ఒక స్కిన్ డిజీజ్ మొత్తం అది పోయి తెల్ల మార్పులు వచ్చేసి మొహం చాలు. నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉంది, నీకు ఆ రోగం ఉంది అని వేరొకరు ఎక్కిరించామనుకోండి, గుర్తుపెట్టుకుందాం, నెక్స్ట్ మనకు అది అంటున్నాం. వేరొకరు ఉన్న మాత్రాన మనం ఆ రకంగా మాట్లాడడం అది గర్వం కాదా? ప్రభువు నమ్ముకున్న మనకు అది అలవాటు ఉండొచ్చా? ఆ పద్ధతి ఉండొచ్చా? మనం ప్రభువు నమ్ముకున్న నూతన సృష్టి, వేరొకరు కామెంట్ చేసినట్టు మనం చేయొచ్చా? ఆయన పట్టతల ఉంది, ఆయన పొట్ట ఉంది, ఆమె పొట్ట ఉంది అట్లా అనొచ్చా? ఆమె పొట్టిది, నల్లోడు, మనం ఈవెన్ అట్లా అనుకోవచ్చా? జోకగా అనొచ్చా ప్రియులరా? మరి వాళ్ళు లేనప్పుడు వాళ్ళ వెనక మనం మాట్లాడచ్చా? గర్వం. దీన్ని బట్టి ఆ గర్వము ప్రభు నమ్ముకున్న మనకు ఉండొచ్చా? ఇవి నేర్చుకోకుండా ప్రియుల మనం ఎంత చేస్తే ఏం లాభం? మన మందిరానికి వచ్చేది అవి నేర్చుకోవడానికే కదా. ఇవే నేర్చుకోకుండా మనం అలాగే ప్రవర్తించుకుంటూ వేరొకరి మీద మనం కామెంట్ చేసుకుంటూ నాకే తెలివి ఎక్కువ, నేనే అందం ఎక్కువ, నేనే తెల్లోండి, మా పిల్లలే తెల్లోళ్ళు, వాళ్ళు నల్ల ఉన్నారు అని చెప్పి మనం అనుకుంటా మనం కామెంట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఈవెన్ మన మనసులోనే ఆ తరపులు ఏం చేయకూడదట, రాకూడదంట కదా.
నల్లోలను తెల్లోలను సృష్టించింది ఎవరు? దేవుడే. ఒక ప్రాంతంలో వాళ్ళ యొక్క వాతావరణాన్ని బట్టి దేవుడు వాళ్ళ తయారయ్యారు. డబ్బును బట్టి గర్వించకూడదు, జ్ఞానాన్ని బట్టి గర్వించకూడదు, మూడోది అందాన్ని బట్టి గర్వించకూడదు. థ్యాంక్ యూ ప్రభా, నన్ను ఈ కలర్లో పెట్టాం, థ్యాంక్ యూ ప్రభా నా ఫేస్ని బట్టి థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఉదయం ఏమైనా చేయగలుగుతామా? మంచి ఆరోగ్యం ఎవరు చెప్తున్నారు? నాకే మంచి ఆరోగ్యం ఉంది, నాకే మంచి బాడీ స్ట్రక్చర్ ఉంది, దేవుడికి థ్యాంక్ చెప్తాం. అట్లా గర్వించకుండా వేరేటోళ్ళను మనము అవమానపరచకుండా ఉందాం ప్రియులు, అది మనకు ప్లస్. పీటర్ చెప్పాడు, మన హోదా. గర్వం ఎప్పుడు వస్తుందంట? హోదాను బట్టి. మనం ఒక స్టేజ్ నుంచి ఈ ఒక స్టేజ్ వరకు బైబిల్ ఒక మాట ఉంటుందా, మనలో పెంట కుప్పల నుంచి లేవనెత్తిన వాడంట దేవుడు. God has raised us from dunghill. పెంట కుప్ప నుంచి మనం లేవనెత్తి బండ మీద మన కాళ్ళను నిలబెట్టాడంటే వాక్యంలో ఉంది. అంటే ఇంకొక మాట చెప్పాలంటే, గుడిసెలలో మనము ఒకప్పుడు సరిగ్గా తిండి లేకున్నా మనము, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న మనల్ని దేవుడు ఒక హోదాకు తెచ్చినప్పుడు హోదా రావడం మంచిదే, కానీ ఏం రావడం మనకు అప్పుడు అదే ప్రవర్తించాలి, అందరితో మంచిగా మాట్లాడాలి, అందరినీ గౌరవించాలి. నువ్వేం చదువుకున్నావు, నీకేముంది, ఇవన్నీ ప్రాక్టికల్గా ప్రతి లైఫ్లో జరిగేయండి. నేను చెప్పేది అన్ని మనం ప్రాక్టికల్గా మనం డే టు డే లైఫ్లో జరిగేవి. నా పిల్లలే చదువుకున్నారు, నా పిల్లలే హోదాలు ఉన్నారు, నా పిల్లలే మంచి పొజిషన్ ఉన్నారు, గర్వం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రియురా, మళ్ళీ ఆ పరిస్థితి కింద పడేస్తాడు. అప్పుడు ఏడుస్తే ఏం రాదు. దేవుడు ఎవరైనా ఎదిరిస్తాడంట? అహంకారం ఎదిరించును, దీనులకు కృప చూపిస్తాడంట, అధికముగా కృప చూపిస్తాడంట దేవుడు దీనులకు. ప్రియురా, దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరంట? అహంకారం కాదు. మన పొజిషన్ బట్టి దేవానికి థ్యాంక్స్ అయ్యాలి. మన కింద ఉన్న మంచిగా ప్రేమగా మాట్లాడతాం. వాళ్ళకి జీతాలు ఇచ్చిన మాత్రాన, వాళ్ళకి మనం కొద్దిగా శాలరీ ఇచ్చిన మాత్రాన, వాళ్ళు కొద్దిగా హోదా తక్కువ మాత్రాన మనం ఏది పడితే అది మాట్లాడొచ్చా, ఎట్టబడితే మనం ప్రవర్తించవచ్చా? ప్రతి ఒక్కరికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. నేను జనరలైజ్ ఇది మొబైల్ యూట్యూబ్లో ఫేస్బుక్లో చాలా మంది వింటారు మన వాక్యం. ఇది అందరికీ, మన ఫెలోషిప్లో మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవులకి ఈ వాక్యం ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కానీ వారికి ఈ వాక్యం వర్తిస్తుంది. సో కాబట్టి ఎవరు హర్ట్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు మనము మార్చుకోవాలి మన ప్రవర్తనను. నేనే ఫస్ట్ ర్యాంకు, నేనే హైయెస్ట్ ర్యాంకు, వాడు ఫెయిల్ అయిపోయాడు కదా, నాకే మంచి ఆరోగ్యం ఉంది, తక్కినంత బీపీ షుగర్లు ఉన్నాయి, అది రేపు నాకే అటాక్ కావచ్చు అని అనుకున్నాను. నేను చాలా మందిని చూసిన, వేరే వాళ్ళు ఎక్కించిన వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళకి అదే రోగం వచ్చింది. సో అది గర్వం. సో ఎట్లుండాలా? తగ్గించుకోవాలి. ఇప్పుడు కదా ఈరోజు మనం నేర్చుకునే లెసన్ ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారందరూ. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం తీసుకుందామా? టర్న్ విత్ మీ మాథ్యూ చాప్టర్ 5 verse 3. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. మాథ్యూ 5 verse 3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంగ్లీష్లో ఏముంది? అది చదువుతానా? Blessed are the poor in spirit,
for theirs is the kingdom of God. గమనించండి ప్రియులారా, blessed are the poor. ఇంగ్లీష్ లో poor అంటే అర్థం ఏంటి చెప్పండి? బీదవాడు అంతే కదా. ఇంగ్లీష్ లో ఒకసారి ఆలోచిద్దాం. blessed are the poor. ధనంలో poor కాదు ఇక్కడ, poor in the spirit. ఆత్మలో దీనంగా ఉండడం, లేకపోతే ఆత్మలో బీదత్వం కలిగి ఉండడం. సో ప్రియులారా, దేవుడికి ఇష్టమైన వారు ఇచ్చుంటారు. దేవుడు ఇష్టపడేవారు ఇచ్చుకునేవారు. సో ఈ రోజు నుంచి మనందరం గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, మనం బ్రతికినన్ని రోజులు మన ఆఫీసులో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన ఫ్రెండ్ సర్కిల్లో, మన ఫ్యామిలీ మెంబర్స్లో, మన ఏ దిక్కైనా వెళ్ళినా గుర్తుపెట్టుకున్నామో మనం ఆత్మీయంగా తగ్గించుకోవాలి. మనకి ఎంత డబ్బున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, దేవా ఇది నువ్వు ఇచ్చిందని దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ నన్ను నేను గొప్పగా అనుకుని వేరొకరికి అది లేదే అని చెప్పి ఎప్పుడే కానీ వేరొకరి గురించి మాట్లాడటము, ఈవెన్ వాళ్ళ గురించి అలా తలుచుకోవడం కానీ అది పాపమే దేవుని వాక్యంలో రాయాలి. రెండోది, ఎవరు ధన్యులు? 4వ వచనం తీసుకుంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇక్కడ శీల ఇంకొక వాక్యంలో ఉంది, దుఃఖపడువారు ధన్యులు. వాళ్ళకి ఏం దొరుకుతుందంట? ఓదార్పు. బ్లెస్డ్ ఆర్ ద పోర్ హూ, చదువుమా ఇంగ్లీష్ లో, బ్లెస్డ్ ఆర్ ద born, they shall be comforted. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి పీటర్? కూర్చొని ఏడవండనా? సుప్రియ కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోమని ఎక్కడ అర్థం కాదు కదా శీల. ఇక్కడ అర్థం ఏంటి? ఒకవేళ మన జీవితంలో కష్టాలు వచ్చినాయనుకోండి, వాళ్ళంతా ధన్యులు అని అర్థం ప్రియులారా. మన చేతులారా మనం తెప్పించుకోవట్లేదు కదా. ఎవరైనా నాకు కష్టాలు రావాలని కోరుకుంటామమ్మా? కోరుకుంటాం పీటర్? కానీ యేసు ప్రభు ఎందుకన్నాడు ఇక్కడ దుఃఖపడవారు ధన్యులు? గుర్తుపెట్టుకున్న పీటర్, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యేసుక్రీస్తు ఈ వాక్యం చెప్పేటప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని రోమియులు పరిపాలించేవారు. మన దేశాన్ని బ్రిటిష్ ఎలా పరిపాలించారో ఆ రోమియులు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించేవారు. యేసు ప్రభువును శిలువలో వేసింది ఎవరు? రోమియులే కదా. పిలాతు, వీళ్ళంతా యూదులు కాదు, వీళ్ళంతా రోమా సామ్రాజ్యం. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనం పరిపాలించారో మొత్తం యూదులంతా వీళ్ళ చేతిలో ఉండేవారు రోమా దేశం. వీళ్ళ ఫ్రీడమ్ ఉండేది కాదు. ఈ బరబ్బా అనే ఆయన ఎవరు తెలుసండి? ఈ బరబ్బా ఈ నక్సలైట్స్ వైపు మాకు ఫ్రీడమ్ కావాలా, మీరు వెళ్ళిపోండి అని ఎన్నో యుద్ధాలు చేయడానికి ఆయన చేసేవాడు. అప్పుడు వేసుకోబడ్డాడు బరబ్బా. ఇక మనం పోరాడి మనం చేయలేమో, మనం ప్రేమతోనే గెలవాలా. అందుకే ఆయన అంటాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దే విల్ బి కంఫర్టెడ్. ఒకరోజు వాళ్ళకు ఓదార్పు దొరుకుతుంది. సో ఇంకొక మాట చెప్పాలంటే, నాకు సుఖం ఒక్కటే కావాలా, దుఃఖం వద్దు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు సుఖ దుఃఖములను జతపరచడు. తీసుకుందామా ప్రసంగి బుక్ ఆఫ్ ఎక్లీషియాస్టిస్, నెక్స్ట్ టు ప్రొవర్బ్స్, 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. పేజ్ నంబర్ 559. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనుకున్నట్లు దేవుడు చెప్పండి సుఖ దుఃఖములను
జతపరిచెను. దేవుడు సుఖ దుఃఖములను సుఖమును దుఃఖమును దేవుడు జతపరిచాడంటే ఈ వాక్యం విన్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సుఖ దినమందు సంతోషించు, దుఃఖ దినమందు యోచించు. ఎందుకు ఇలా జరిగింది? In the time of happiness, be happy. In the time of trouble, think, consider. దేవుడు సుఖమును దుఃఖమును ఈ వాక్యం ప్రియులుగా నేను చదివినప్పుడు చాలా సంతోషించాలంటే దేవుడు సుఖము దుఃఖము రెండింటిలో పంపించాడు. ఇప్పుడు దీంట్లో సుఖం ఒక్కటి తీయగలుగుతామా బయటికి? నాకు ఇది ఒక్కటే కావాలనుకుంటామా? దీంట్లో బోన్, ఫ్లెష్, మాంసము, ఎముక రెండు ఉంది. సో దీంట్లో ప్రియులుగా నేను సపరేట్ మాంసం ఒక్కదాన్ని తీయలేను, లేకపోతే ఎముకను మాత్రమే తీయలేను. ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ లైఫ్లో సుఖము దుఃఖం. ఒకసారి భర్త ద్వారా రావచ్చు ఆ సుఖము దుఃఖము, భార్య ద్వారా రావచ్చు ఆ సుఖము దుఃఖము, మన పిల్లల ద్వారా రావచ్చు ఆ కొన్ని సుఖము దుఃఖము, మన పిల్లల మన రిలేటివ్ ద్వారా రావచ్చు, మన ఫ్యామిలీలో రావచ్చు, మన సంఘంలో రావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంట పిల్లల? సుఖ దినమందు సంతోషించాలా, దుఃఖ దినమందు యోచించాలా, ఆలోచించాలా. సుఖము దుఃఖము దేవుడే జరుపుకోవాలి. సో కానీ బైబిల్ ఏముంది? సుఖపడవా ధన్యులు ఉందా? ఎవరు? దుఃఖపడవా ధన్యులు, వారు ఓదార్చబడతారు. మనం ధన్యులుగా ఉండాలంటే ప్రియులరా, కష్టాలు వచ్చినప్పుడు, ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంట? చెప్పండి, సహించుకోవాలి. వాళ్ళు తర్వాత దేవుడు ఓదార్స్తారంట. ఇదే మాట యేసుక్రీస్తు లూకా సువార్తలో చెప్పాడు. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం తీయండి ప్రియులారా. ఏమని చెప్పాడో యేసు ప్రభు? ఇరవై 21 వచ్చిన అందరు గమనించండి ప్రియులారా. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు ఏమంది అమ్మా? 21 వచ్చిన అందరు లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనము. కాదు 21 అంటే దాని కింద ఉంది దేవాది. ఇప్పుడు ఏడ్చుచున్నది 21 వచ్చిన. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఎంత చక్కగా రాయబడ్డది కదా. సో ఇప్పుడు యేసుప్రభు అదే మాట ఇక్కడ రిపీట్ అయింది. ఏమనుంది? ఇప్పుడు ఏడ్చే మీరు ధన్యులు. ఇక్కడ ఎవరు ధన్యులు అయ్యారంటే నవ్వేవారా ఏడ్చేవారా? ఎవరంటే ధన్యులు? ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చొని చెప్పట్లేదు. ఇప్పుడు దుఃఖపడే మీరు, ఇప్పుడు ఏడ్చి బై ఛాన్స్ అదన్నీ వచ్చాయనుకోండి, ఫ్యామిలీ ఏదో ప్రాబ్లం వచ్చింది, అది బాధగా ఉంది, ఏదో భార్య నుంచి కొద్ది ప్రాబ్లం, భర్త నుంచి ప్రాబ్లం, కొద్ది ఫ్యామిలీ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. అప్పుడు మనం ధన్యులం అంటే ప్రియులరా, అది మనకు రాకపోతే ఆ దుఃఖం లేకపోతే వేరే వాళ్ళని మనము ఓదార్చలేము. మనం వేరే ఓదార్చాలంటే ఏం చేయాలంట? మనం ఆ యొక్క ప్రాసెస్ నుంచి వెళ్ళాలా. మనం దుఃఖపడితేనే వేరే మనము సమాధానపరచగలుగుతాము, ఓదార్చగలుగుతాము. ఎంత చక్కగా రాయబడ్డది. దేవుడు సుఖమును దుఃఖమును రెండింటిలో జతపరిచాడంట. దేవుని దృష్టిలో రిచి, ముఖేష్ అండ్ మనందరము ధన్యులంగా ఉండాలంటే ఫస్ట్ దీనంగా ఉండాలి, హంబల్గా ఉండాలంటే. నాకే పెద్దలు తెలుసు, నేనే స్మార్ట్, నన్ను మించిన వాళ్ళు లేరు, ఆఫ్టర్ ఆల్ నీకేముంది, ఆఫ్టర్ ఆల్ నువ్వంతా, నేనే ఫస్ట్, నాకే డబ్బు ఉంది, నాకే బంగ్లా ఉంది, నాకే కారు ఉంది, నాకే హోదా ఉంది, నాకే అందం ఉంది, నీకేముంది. వీళ్ళంతా తండ్రులు కారు తగ్గించుకొని అంత దేవుని కృప అనుకున్న వాళ్ళు తండ్రి.
రెండవది, ఇంట్లో కూర్చొని ఏడవడం లేదు. ఒకవేళ బై మిస్టేక్, బై ఛాన్స్ ఏదైనా మనకు కష్టాలు వస్తే మనము ధన్యులు. మన తర్వాత దేవుడు ఓదార్పు ఇస్తాడంట. ఇప్పుడు ఏడ్చి మీరు ధన్యులు, తర్వాత మీరు నవ్వుతారు. అందుకే ఎవరో అంటుండే పెద్దలు కదా, ఫస్ట్ దుఃఖం వచ్చి సుఖం రావాలంట. ఫస్ట్ సుఖపడి దుఃఖపడితే చాలా ఘోరంగా ఉంటుందంట. కష్టపడి సుఖపడాలంట. అంతే కదమ్మా మరేమ్మ గారు? పెద్దలన్న మాట కరెక్టే. మా బిజినెస్ చెప్తుండే, ఒక సామెత రావాలంటే 100 సంవత్సరాలు స్టడీ చేస్తారంట. 100 సంవత్సరాలు స్టడీ చేసి ఒక సామెతను కడతారంట. ఉదయ్ కరెక్టే. ఒక వ్యక్తి సుఖపడి తర్వాత ఏం లేకుండా దుఃఖపడ్డారు అనుకోండి, ఎంతో ఘోరం ఉంటుంది. అందుకే బైబిల్లో కానీ ఏముందంటే, దేవుడు పెంటకుప్పల నుంచి మనల్ని లేవనెత్తుకోడు. అంటే మన కింది నుంచి పై హోదాలు తీసుకెళ్లేవాడు, కానీ పైనుంచి కింద పడేస్తాడు. ఎప్పుడంటే మనము గర్వించినప్పుడు మాత్రం గ్యారెంటీ పడేస్తాడు. నెబుకద్నెజరు రాజు ఉండేవాడు. అతను గర్వించి బాబులోన్ దేశాన్ని నేనే కట్టాను, హ్యాంగింగ్ గార్డెన్స్ అని ఉండేది బాబిలోన్లో. అంటే ఆయన ఎట్ట కట్టాడేమో కానీ ఈ బాబిలోన్ కట్టింది నేనే చెప్పి గర్విస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయనను పశువు మాదిరి చేసి అడవిలో 7 సంవత్సరాలు ఉన్నంట శీల. ఆయనకు పశువుల మాదిరి ఏదో గోర్లు పెరిగాయంట. పశువుల మాదిరి ఆయనకు ఒంటి మీద ఆ చర్మం వచ్చిందంట. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడంట. పిల్లల గడ్డి, పశువులు తినే గడ్డి తిన్నాడంట. దేని చూసి గర్విస్తున్నావయ్యా నువ్వు? నేను 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 లూసిఫర్, నేను 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 అని చెప్పి ఆయన పడిపోయాడు. సాతాన్ అయిపోయాడు. దేవుడి మాటలు మనకు ఎందుకు నేర్పిస్తున్నాడంటే, మనం గర్వించి దేవుడికి దూరంగా ఉంటూ లూసిఫర్ మాదిరి కాకుండా. రెండోది, దుఃఖపడే మీరు తండ్రిలో మీరు ఓదార్చబడతారు. ఏదైనా కష్టం వచ్చాయా మరీ కంప్లైంట్గా వేరే పోయి చెప్పడం, బాధపడి మనం ఆది చేయడం కంటే ఏం చేయాలంట? కాముండి ఏంటి ఇప్పుడు దుఃఖపడదాం. ఒక రోజు వస్తుందంట, ఫుల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఆమె మూడవది, మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకున్నాం. మనం ధన్యులుగా ఉండాలంటే మూడవది ఏం చేయాలంటే, ఇవన్నీ మనం చేయవలసిందండి. అందరు తీయండి. 3వ అధ్యాయం 5వ అధ్యాయంలో 3వ వచనము నేను చదువుతాను, గమనించండి కదా. 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అందరం చదువుదామా? సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. బ్లెస్డ్ ఆర్ ద మీక్, దే షల్ ఇన్హెరిట్ ది ఎర్త్. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ధన్యులు అంటే పిల్లలు, వాడు ఎవరంట పిల్లలు? సాత్వికులు అంటే అర్థం ఏంటి తెలుసా పిల్లరా? మీక్నెస్. ఇంగ్లీష్లో ఉంది మీక్నెస్. మీకున్న మాత్రం వీక్ అని అనుకోకూడదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. ఇప్పుడు ప్రతాప్ బ్రదర్ చాలా వీక్, అతని ఆయన చాలా వీక్ అనుకుంటాడు, స్ట్రాంగే. వీక్నెస్ బలంతో ఇక్కడ వీక్ అంటే సాత్వికత్వం. అంటే అర్థం ఏం తెలుసా ప్రియురా? ఎవ్వరి జోలికి వెళ్ళకుండా ఉండే వాళ్ళంతా వీక్నెస్. మనల్ని ఎవరన్నా ఎదిరించినప్పుడు దానికి సమాధానం ప్రేమగా చెప్పేవాళ్ళంతా సాత్వికులే. ప్రేమగా చెప్పాలి, కానీ ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అంటే అర్థం ఏంటి? ఇది నువ్వు చూసుకో. ఇన్ని ప్రాబ్లమ్స్ మనం పెట్టుకుని వేరొకళ్ళ గురించి మనం కామెంట్ చేస్తామే. మనం ఆత్మీయ ఎగిరంటే కదా, ఇది అందరూ చేస్తున్నారంటే అది వేరు. మనం బాప్తిసం తీసుకుని ప్రభువుని నమ్ముకున్న మనము, మన కొడుకు ప్రాబ్లం ఉంటుంది, మన కూతురు ప్రాబ్లం ఉంది, మన భర్త ఈ ప్రాబ్లం, మన భార్యకి ఈ ప్రాబ్లం ఉంది, అది వాళ్ళని పోగొట్టుకొని అవి పోగొట్టుకొని వేరొకళ్ళ గురించి మనం వాడి ఏడవడము అది కరెక్టేనా? చెప్పండి ప్రియులారా, కరెక్టేనా? వాడు చూసుకుంటే ఎంత బాగుంటుంది ప్రియులారా.
వేరొకరి గురించి మాట్లాడి అనవసరంగా వాళ్ళకి తెలిసి వాళ్ళు మన మీద రియాక్ట్ అయ్యి మన ఫ్యామిలీకి మాటలు రాకుండా సైలెంట్ ఉండు బాబు. నా కొడుకు ఏదో అన్నారట, నా కూతురు ఏదో అన్నారట, మా ఆయన ఏదో అన్నారట, మా మిషన్ ఏదో అన్నట్టు మనం గొడవకి వెళ్తామా? మనం విశ్వాసమేనా? మనం విశ్వాసమా? సరే ఏదో అన్నారు, సైలెంట్ ఉంటే అయిపోలేదా? మోసే గురించి మాట్లాడారు. ఎవరు? సొంత అన్నయ్య, సొంత చెల్లె, అక్క. ఏమని? వాడు పోయిపోయాడు, నల్ల పిల్లని చేసుకున్నాడు. ఇక్కడ అమ్మాయిలు లేరా? మోసే ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఎవరిని? ఎథియోపియా బ్లాక్ లేడీని చేసుకున్నాడు. వీళ్ళు ఏం మాట్లాడారంట? వీడు పోయిపోయి ఆ పిల్లని చేసుకున్నాడు. ఏదో ఇష్టపడాడు, చేసుకున్నాడు. ఏదో వదిలేసాము. అది మోసే ఏం చేశాడంటమ్మా? నా గురించి ఏదో మాట్లాడారంట. ఎవరు తెలియదా మీకు? నా జోలికి వస్తుంది మిమ్మల్ని వదలను. ఏమనుకుంటున్నారు? వీళ్ళు విశ్వాసులా? సైలెంట్ ఉండాలనుకుంటారా? ఎవరి గురించి మాట్లాడేటువంటి రేపు మనం ఏమైనా ప్రసంగం చేస్తే వాక్యం చెప్తే వాళ్ళు వింటారా? అయ్యా వీళ్ళు చెప్తున్నారు మనకు వాక్యము. మనం ఒక్క ఆత్మని గెలవలేమండి. ఒక్క ఆత్మని గెలవలేమంతే. సైలెంట్ ఉందాం. మా సన్నినందరూ చాలా మంది లావు ఉంటాడు, నల్లగా ఉంటాడు. మేము ఎవరు అడిగారు, మాకు తెలిసి ఎవరెవరు ఏమన్నారు. మన ఫెలోషిప్ వాళ్ళే లావు ఉన్నారు, బ్రదర్ పొట్ట ఎక్కువ, సిస్టర్కి పొట్ట ఎక్కువ. మన చర్చ్ వాళ్ళు మాట్లాడుకుంటా అంటున్నారు. నాకు తెలుసు. మేము వాళ్ళ జోలికి వెళ్ళామా, వాళ్ళకి పోయి అడిగామా? సైలెంట్ ఉండాలి. వదిలేసిన సాత్వికులు ధన్యులు అవి నేర్చుకోవాలి. ఎవరైనా నెక్స్ట్ టైం మనల్ని ఏమన్నంటే ఏమన్నా ఏం చేయాలమ్మా? మనకు తెలిసినందుకు ఏం చేయాలమ్మా? సైలెంట్ అంతే. మళ్ళీ యథార్థంగా మంచిగా మాట్లాడదాం. అది ఇక్కడ యేసుప్రభువు నేర్పించింది. సాత్వికులు ధన్యులు. వాళ్ళు ఏం సొంతం తెచ్చుకుంటారు? భూమిని సొంతం తెచ్చుకుంటారంట వాడు. ఇక్కడ ఒక మలయాళీ పాస్టర్ ఉన్నాడు, వినోద్. ఆయన నా గురించి అయితే లేనిపోయి చెప్తే అందరూ చెప్పేవాడు. ఆయనకి ఇంకొక వైఫ్ ఉందంట, నాకు ఇంకొక వైఫ్ ఉందని చెప్తారంట అందరూ. సుప్రియ ఓ పాస్టర్ ఎవరికి వైఫ్ చూసుకుంటాడంట. నాకు 2 పిల్లలు అయినంట. ఉన్న ఒక పిల్లలు తెలిపితే సరిపోయింది రా బాబు. ఇట్ట పోయి చెప్తాడంటే ఆయన నా గురించి. ఏంటికి వెళ్ళా? అవునా మీకు వైఫ్ ఉన్నట్టు? రాయలంలోకి వెళ్తారు ఆ పాస్టర్. ఆయన ఇక్కడ ఉన్నది, నేను ఇక్కడ ఉన్నదా నేను లేదని చెప్పాడంట. నాకు తెలియదా? నాకు తెలిసింది. అందరూ చాలా మంది చెప్పారు. ఏంటి మీకు ఇంకొక వైఫ్ ఉందంట, మీకు ఇంకొక పెళ్ళి అయిందంట. నాకు ఎట్లుండాలా? పోయి ఆయన క్లాస్ బీక్ ఉండేవాడు కదా. కానీ బీక్ మన సాక్ష్యం పాడు కదా. అయ్యా ఇంత గయ్యాల వీళ్ళు. ఇవి నేర్చుకోవాలండి. మనం అందరి మంది గొడవ పడితే మరి బంధువులకు రావడం వేస్ట్. అన్ని మనం కానీ గొడవ పడుకుంటా కూర్చోవాలి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కొట్లాడి ఏమనుకుంటావు? మా జోలికి వస్తే నేను వదలను. మనం అది చేస్తా ఉండాలండి. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూమిని స్వతంత్రిస్తారు. వాళ్ళు ధన్యులు తింటారా? మోషే ఎంత సాత్వికుడు అంటే 6 లక్షల మందికి దేవుడు ఆయన నాయకుడుగా చేశాడు. యేసు ప్రభు ఎంత సాత్వికుడు అంటే భూమి ఆకాశానికి ఆయన ప్రభువుగా చేశాడు. హల్లెలూయా. ఇక్కడ పాయింట్ ఏంటంటే కదా, బై ఛాన్స్ ఎవరన్నా మనం ఏదైనా అన్నారు, మన గురించి కామెంట్ చేశారు అని తెలిస్తే మనం ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? సైలెంట్. ఓకే. 4వది ప్రియులారా,
మనం చదువుకుందామా? 4వ ధన్యులు ఎవరు? నీతి కొరకు 6వ వచనం అండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 4వ సుప్రియ, ఎవరు ధన్యులు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు. అంటే మంచి చేయాలి, దేవుడు ఎదగాలి, వాక్యం తెలుసుకోవాలి, నీతిమంతులుగా మారాలి, ఏ పాపం జోలికి వెళ్ళకూడదు, గర్వం రాకూడదు, తగ్గించుకోవాలా, సాత్వికంగా ఉండాలా అని ఆ ఆసక్తి కలిగి ఉండడము అది వాళ్ళు ధన్యులు అంటే నేర్చుకోవాలా, ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, ఇతరులకు సాయం చేయాలా, ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి కొంచెం సాయం చేయాలి. నేను ఎప్పుడైనా కాల్ చేసి ఇంకా కొన్ని కుటుంబాలకి ఈ ఫ్యామిలీ కొద్దిగా కష్టంలో ఉన్నారు, మనం అందరం కొద్దిగా సాయం చేద్దామంటే ప్రియులారా అందరం ముందుకు రావాలి. రేపు మనకు కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు అందరూ ముందుకు వస్తారు లేదా? వాళ్ళకి ఏదైనా అయితే నాకేంటి అన్నట్టుగా మనం ఉండొచ్చా? రేపు మనకి ఏదైనా అయితే ఎవరు మనం పట్టించుకోరు. ధన్యులుగా ఉండాలని పరలోకానికి వెళ్ళాలంటే మరియమ్మ గారు ఇది పాటించాలి. యేసు చెప్పిన మాటలు ఈ ఒట్టి మాటలా పిల్లరా? కొన్ని టైం పాస్ చెప్పాడా యేసు ప్రభు ఈ మాటలు? ఇవి లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేమండి. నీతి కొరకు ఎప్పుడు దేవుని వాక్యం కొరకు మంచి చేయాలి. ఎవరైనా నీతిమంతులు యేసు ప్రభు అంటాడు, ఆకలి ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, దాహమునకు నీళ్ళు ఇచ్చారు, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, చెరసాలు ఉన్నప్పుడు నచ్చి దర్శించారు, అనారోగ్యం ఉన్నప్పుడు నన్ను వచ్చి చూడని వచ్చారు. ఎప్పుడు చేశారు ప్రభు? నీతిమంతులు అంటాడంట, ఇద్దరు నీతిమంతులు ఎప్పుడు చేశాం ప్రభు? బీదలు చేశారు కాబట్టి అది మీరు నేను చెప్పినందుకే సాయం చేయకూడదండి. మనకు ఎవరైనా తోచి వాళ్ళు ఎవరు కష్టంలో ఉన్నారు లేకపోతే అన్నప్పుడు వాళ్ళకి మనం సాయం చేయాలి. బిల్లీ గ్రామ్ అని ఒక ఆయన దేవుడి సేవకుడు ఉండేవారంటే అమెరికాలో, ఆయన ఎన్నోసార్లు బైబిల్ చదివాడు, ఎన్నో ప్రసంగాలు చేశాడు. ఆయన అంటాడు, ఐ డోంట్ నో ఎనీథింగ్ ఫ్రమ్ బైబిల్. ఎన్నిసార్లు బైబిల్ చదివాడు, అయితే నేను అంటాడు ఐ డోంట్ నో. సో ఆత్మ విషయం దేవుడితో ఎదుగుదాం. మనం మంచిగా 2.5-3 గంటలు ఇక్కడ ఉండి బయటికి వెళ్ళిన వెంటనే మనకి ఏమొస్తుందో కానీ ఇవన్నీ మర్చిపోయి ఈ లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, మా మమ్మీ చెప్పింది, మా డాడీ చెప్పారు, మా బ్రదర్ చెప్పారు, మా చుట్టాలు చేసుకుంటారు, మేము వెళ్ళాలా, మొత్తం కథ మొత్తం ఇక్కడ నేర్చుకున్నంతా నీళ్ళలో గడిగినట్టు పోయింది. అంతా ఆచారాలు, అదే సాంప్రదాయం. వీళ్ళు పరలోకానికి వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి ప్రియులరా. నేను 35 సంవత్సరాల నుంచి నేను సేవలో ఉన్నాను, 35 సంవత్సరాల నుంచి నేను ఆచారాలు చేయట్లేదు. ఎవరన్నా కాల్ చేస్తే నేను రానండి అన్నట్టు వాటికి చెప్తాను. ఇవో మా వాళ్ళు ఫోర్స్ చేశారు, మా మమ్మీ చెప్పింది, మా డాడీ చెప్పారు, మా చుట్టాలు చెప్పారు అంటున్నా మనం ఏం చేస్తామంటే మనం దాంట్లో ఉండిపోతాము, లాస్ట్కు దేవుడికి దూరం అయిపోతాం. దేవుడి వాక్యాన్ని నిరార్థకం చేయించున్నారు. మందిరానికి వచ్చినప్పుడు చాలా బిలీవర్ మాత్రం వస్తాము, బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళా అదే ఆచారాలు చేస్తాము. నీతి కొరకు ఆకలి దత్తులు కలిగి దాని ప్రకారం జీవించాలి, అంతేకాని మనకి ఇష్టం వచ్చినట్టు మనము చేయకూడదు. ఒక వాక్యం లాస్ట్ ఇంకొక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాము ప్రియులరా. 7వ వచనం ప్రియులరా అందరూ తీసుకుందాము. కనికరము గలవారు ధన్యులు, వారు తిరిగి కనికరము పొందుదురు. బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్. చూడనా వర్స్,
Blessed are the merciful. 7th verse. Read. Blessed are merciful, for they shall obtain mercy. 7th verse. Blessed are merciful, merciful. for they shall obtain mercy. They will obtain mercy. So, ప్రియులారా, ఇంకొక వాక్యంలో రాయబడ్డది, కనికరం గలవారు ధన్యులు, వాడు తిరిగి కనికరం పొందుతారు. కదా, ఇక్కడ కనికరం అంటే జాలి, అయ్యా అయ్యో పాపం వాళ్ళకి బాగాలేదంట, అది కనికరం. సామెతలు మూడోచనం ఏముంది? దయను సత్యమును నీ హృదయమును విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణములుగా ధరించుకునుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నువ్వు మంచివాడవని అనిపించుకుంటావు. ఎవరికైనా బాగాలేదంటే, ఎవరికైనా కష్టంలో ఉన్నారంటే, ఎవరికైనా తిండి లేదు అంటే, ఎవరికైనా చదువుకు కొద్దిగా ఫీజు లేదు అంటే, ఎవరికైనా కొద్దిగా ఇబ్బందులు ఉన్నారంటే, మనకు తెలిసింది అనుకోండి పిల్లరా, మరి ముఖ్యంగా మన సర్కిల్లో మనకు తెలిసిన వాళ్ళు, మన చర్చ్లో, మన బంధువులు, మన చుట్టాలు, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా మంచిగా ఇబ్బంది ఉన్నదంటే మనం ఏం చేయాలంటే మరేమ్మా కనికరించాలంట. అయ్యో పాపం కనికరించి కొన్ని వదలాలా, మన చేతనైనంతో మనం ఏదన్నా సాయం చేయాల. నాకే లేదు అంటారు కొంతమంది. మనకి నిజంగా లేదంటే మనం అడుక్కునే స్థితిలో ఉన్నామా? ఇంటికి వెళ్ళి అడుక్కుని అమ్మ అన్న పెట్టండి అంటే ఆ స్థితిలో ఉన్నామా? ఆ మాట తప్పండి. నాకే లేదు, నాకే కష్టంగా ఉంది. ఇక్కడ ఏముంది? కనికరం గలవారు ధన్యులు. రేపు నీకు ఏదైనా కష్టం వస్తే దేవుడు నీ పట్ల కనికరం చూపిస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను, నాకు హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు కదా ఎంత వచ్చాయి ఏమో ఆల్మోస్ట్ 10 లక్షల వరకు వచ్చాయి. 12 లక్షల వరకు నా అకౌంట్లో వచ్చాయి. 6 లక్షలు అనవసరంగా బెంగళూరులో ఖర్చు పెట్టినటువంటి అవి వేస్ట్ అయిపోయి తక్కినంత 6 లక్షలు ఇక్కడ హైదరాబాద్ అయినాయి. మా ముఖానికి 5 వేలు ఉండవు మా బ్యాంకులో. అలాంటిది ఉదయ్ 12 lakhs వచ్చాయి. ఫోన్ ఓపెన్ చేస్తే గూగుల్ పే అందరూ 10,000 ఒకరు, 50,000, ₹1,00,000 ఒకరు, 50,000 ఒకరు, ₹1,00,000 ఒకరు, 50,000 ఒకరు. నా కన్ను ఆపరేషన్ అంటే 2-3 లక్షలు వచ్చాయి. చెప్పరా? ఎవరికైనా కష్టం ఉంటే ఇమ్మీడియట్గా దేవుడు సాయం చేస్తాను. కాబట్టి దేవుడు నాకు కష్టం వచ్చినప్పుడు ఆయన నాకు సాయం, నేను సాక్ష్యం. నా కన్ను ఆపరేషన్ అంటే అందరు ఇంటికి వచ్చి ఇచ్చేవారు. బ్రదర్ కన్ను ఆపరేషన్ పెట్టుకుని ఒక ఉప్పల్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు. నా కన్ను ఆపరేషన్ పెట్టుకున్నారు. ఇంటికి వెళ్తే ₹1,00,000, 1 lakh rupees దగ్గర. మనం ఎవరికి సాయం చేయకుండా మనం చేస్తారా? బైబిల్ అబద్ధమా? కనికరం గలవారు ధన్యులు, వాళ్ళు తిరిగి నేను సాయం చేస్తే నేను కష్టం ఉంటే నాకు దేవుడు సాయం చేస్తాడు. నేను చేసింది 10,000, నేను చేసింది 5,000, రేపు నాకు దేవుడు 10 లక్షలు, 1 కోటి వరకు సాయం చేస్తాడు. నేను చేయకుండా నాకు ఎవరు చేయట్లేదు అంటే మరి న్యాయమా? ఉదయ్ అందరం ఈ క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలండి. ఎవరైనా కష్టం ఉందా? ఎవరికైనా బాగాలేదా? ఎవరైనా ఫైనాన్షియల్గా సఫర్ అవుతుందా? ఎవరు సిక్ అయ్యారంట? అయ్యో పాపం, రేపు నా పిల్లలకు కావచ్చు, రేపు నా భర్తకు కావచ్చు, రేపు నా పిల్లలకు కావచ్చు, రేపు మా మమ్మీకి కావచ్చు, మా డాడీకి కావచ్చు, మా ఫ్యామిలీ ఎవరికైనా కావచ్చు. నేను కనికరం చూపించాను కాబట్టి రేపు నేను కష్టపడినప్పుడు దేవుడు నా పట్ల కనికరం చూపిస్తాడు. ఇవి యేసు ప్రభు మనకు నేర్పించిన మాటలు. ఇవి నేర్చుకుంటే మనం పరలోకానికి వెళ్ళమా? గ్యారెంటీ వెళ్తాం కదా పరమేలా. ఇవి లేకుండా ఇక్కడ పాటలు పాడుకుంటూ ఊరికైనా బైబిల్ స్టడీకి వచ్చి మందిరానికి వచ్చి పరలోకానికి వెళ్తామా? ఇవి కానీ కావాలా? ఇవి కానీ చేయాలి.
కదా బిడ్డ, ఇవి కానీ చేయాలా, ఇది కానీ చేయాలి. దేవుని చిత్తం అయితే వచ్చే వారము ఇంకా కొన్ని ధన్యులు యేసు ప్రభు చెప్పిన ధన్యుల గురించి మనము ఆమేన్ చెప్పండి పిల్లరా. ఈరోజు మనం నేర్చుకునేది మొదటిది ఎవరు ధన్యులు? అందరు చెప్పండి, ఎవరు ధన్యులు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. రెండవది దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మూడవది సాత్వికులు ధన్యులు, వారు భూమిని. నాలుగవది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారంటే ఆసక్తి ఉండాలి, దేవుడు ఎదగాల, మంచి విషయాలు నేర్చుకోవాలి. ఐదవది కనికరం గలవారు, వాళ్ళు తిరిగి మన ఇప్పుడు వేరే పట్ల కనికరం చూపిస్తే శీల దేవుడు మన పట్ల కనికరం. నాకు తెలుసు కొంతమంది మన ఫెలోషిప్ లో ఎవరికైనా బాగాలేదు అంటే ముందుకొచ్చి సాయం చేస్తారు. వాళ్ళకి దేవుడు వదులుతాడా? దేవుడు వాళ్ళని వద్దనగా దేవుడు వాళ్ళకి ఇస్తానే ఉంటాడు, కనికరం చూపిస్తానే ఉంటాడు. మనం చేసింది 2000, 3000, 5000. మంచి చేసినప్పుడు భార్య భర్తను అడ్డగించకూడదు, భర్త భార్యను అడ్డగించకూడదు, పిల్లలు తల్లిదండ్రులను అడ్డగించకూడదు, తల్లిదండ్రులు పిల్లలను అడ్డగించకూడదు. అడ్డగించవచ్చా? మంచి చేసినప్పుడు అది మంచి డబ్బే ఉండొచ్చు, లేకపోతే వాళ్ళని దర్శించడానికి వెళ్ళొచ్చు, ఏదో ఉండొచ్చు. కానీ ఎవరే కానీ ఎవరిని అడ్డం చేయకూడదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, స్వతంత్రం ఉంది. వాళ్ళ దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని వాళ్ళు అనుభవించి ఎంజాయ్ చేయాలని, మనం మాత్రం ఎవరిని అడ్డగించకూడదు. నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ చేసుకో, నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవించినట్టు అలా మనం చేయవచ్చా? నో, ఎవ్రీబడి హ్యావ్. అప్పుడు బాధ ఏంటది, నేను చెప్పినట్టు నువ్వు చేయమని మనం జీవిస్తామా? తలవచ్చిన ప్రార్థన ఒక 2 నిమిషాలు కదా. దేవుడు తను ప్రేమించు వారిని మాత్రం గర్తిస్తాడంట. మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గర్తిస్తున్నాడు వాక్యం ద్వారా. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించు. ఎవరు జోలికెళ్ళు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మన విధులైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే గురించి మనం ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఇప్పుడు మనం చదువుకున్న కనికరం గలవారు, ఎవరికైనా బాగాలేదు, ఎవరికైనా యాక్సిడెంట్